వైసీపీలో ఆయన కీలక నేత. ఒకప్పుడు విశాఖలో ఓ వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు అధపాతాళానికి పడిపోయారు. ఒకే ఒక్క వ్యవహారంతో ఆయన ఒంటరయ్యారు. గతంలో ఎప్పుడు విశాఖ వచ్చినా ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్, సెండ్ ఆఫ్ కూడా చెప్పేవారు. కానీ ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎందుకంత తేడా? ఇంతకీ ఎవరా నేత? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకు కారణాలేంటి? గతంలో మీడియా మీట్ పెడితే పక్కన కూర్చోవడానికి పోటీ పడిన నేతలు ఇప్పుడు దూరంగా ఎందుకుంటున్నారు? పువ్వులమ్మిన చోటే కట్టెలు అమ్ముకోవటం అనే సామెత ఇప్పుడు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి అచ్చుగుద్దినట్లు సరిపోతుందేమో అనిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు విశాఖలో ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో ఈయనదే హవా. పార్టీ నేతలైనా అధికారులైనా ఈ ఎంపీ ఏది చెబితే అది చేశారు. విజయసాయి ఆదేశాలను శాసనంగా భావించి అమలు చేసేవారు. ఎదురు చెప్పేవారు ఉండేవారు కాదు. ఉత్తరాంధ్రకు తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకునేవారు ఈ నెల్లూరు పెద్దారెడ్డి. ఇక విజయసాయిరెడ్డి బర్త్డే వచ్చిందంటే చాలు పార్టీ అధినేత జగన్ కూడా ఎవరూ పెట్టని రీతిలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకునేవారు. అంతేకాదు, విశాఖకు వస్తున్నారంటే ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్, వెళ్లేటప్పుడు అదే లెవెల్లో సెండ్ ఆఫ్ చెప్పేవారు. ఈ ఎంపీ మీడియా మీట్ పెడితే పక్కన కూర్చోవడానికి వైసీపీ నేతలు పోటీ పడేవారు. ముందు వరుసలో సీటు దొరక్కపోతే ఈయన వెనక కూర్చోవటం మహద్భాగ్యంగా భావించేవారు. అప్పట్లో ఈ ఎంపీ రేంజ్, పాపులారిటీ అంతలా ఉండేది. విజయసాయిరెడ్డి కంట్లో పట్టడానికి ఫ్యాన్ పార్టీ నేతలే కాదు, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కూడా పోటీ పడేవారు. అడుగులకు మడుగులెత్తేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖను తన కనుసన్నల్లో ఉంచుకునేవారు. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఆ పరిస్థితి లేదు. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు భారీ కుంభకోణాలు జరిగాయి. ఈ ప్రాంతంలో జరిగిన అవినీతి, అక్రమ కార్యకలాపాల వెనక ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ విజయసాయి పేరు వినిపించేది. ప్రభుత్వ, ప్రైవేటు భూములు విజయసాయి అండ్ కో కొల్లగొట్టిందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపించి ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు, తమకు ఎదురు చెప్పేవారి అంతు చూసేవారు. మరీ మాట వినకపోతే శనివారం ఉదయమే బుల్డోజర్లకు పని చెప్పేవారు. ఏదో వంకతో రాజకీయ ప్రత్యర్థుల భవనాలను కూలగొట్టి హడలెత్తించేవారు. ఇంకా కసి తీరకపోతే ట్విట్టర్లో బూతుల వర్షం కురిపించేవారు. అందుకే విజయసాయిరెడ్డిని రాజకీయ ప్రత్యర్థులు విషపు సాయిరెడ్డి అని ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్నేళ్ల తర్వాత విశాఖలో అడుగుపెట్టిన విజయసాయిరెడ్డికి ఆ పార్టీ నేతలే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటంతో బొమ్మ కనిపించింది. మైండ్ బ్లాక్ అయింది. విశాఖలో మీడియా మీట్ పెట్టడానికి వస్తుంటే స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఎయిర్పోర్టుకు వెళ్లకుండా ముఖం చాటేశారట. మొహమాటం కొద్దీ ఏదో చోటామోటా నేతలు మాత్రమే వెళ్లి సారును రిసీవ్ చేసుకున్నారని టాక్. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, మదన్ మోహన్ వ్యవహారంలో విజయసాయి పేరు బయటకొచ్చింది. దీనిపై వివరణ ఇవ్వటానికి విశాఖకు వస్తున్నానని చెబితే విశాఖలో ఎందుకు మీడియా మీట్ పెడతారని ఇక్కడ వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారట. దాదాపు వైసీపీలోని చాలా మంది నేతలు ఇదే సమాధానం చెప్పడంతో కంగు తిన్నారు. అయినా పట్టుబిడిన విజయసాయిరెడ్డి వివాహేతర సంబంధం ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రోగ్రాంకు అందరూ రావాలని హుకుం జారీ చేశారు. కానీ అందరి నుంచి నెగిటివ్ ఆన్సర్ రావడంతో మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. శాంతి విషయంలో క్లారిటీ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఎందుకు సార్? అమరావతి, నెల్లూరు లేదా హైదరాబాద్ లో పెట్టాల్సింది కదా అని నేతలు అనటంతో ఈ నేత నోట వెంట ఆన్సర్ లేదట. అయితే గతంలో ఎప్పుడు ఎదురు చెప్పే ధైర్యం చేయని నేతలు ఇప్పుడు రివర్స్ అవటంతో కిమ్మనలేదు. గతంలో ఎవరైనా ఇలా మాట్లాడితే హౌ డేర్ యు ఆర్ అని అందరి నోర్లు మూయించిన ఈ నేత ఇప్పుడు తనకు కాలం కలిసి రాలేదని మనసులోనే అనుకున్నారట. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అంతుపట్టకపోవడంతో తలబాదుకున్న ఈ నేత తన ఆడిటర్ బుర్రను ఉపయోగించారు. విశాఖ వైసీపీ నేతలు ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నారో క్షణాల్లో ఆరా తీశారట. అసలు విషయం తెలుసుకుని షాక్ కి గురయ్యారు. దీని నుంచి తేరుకోవడానికి విజయసాయికి చాలా సమయం పట్టిందట. అసలు విషయం ఏంటంటే శాంతి, మదన్ వ్యవహారంతో పార్టీ పరువు పోయింది, ప్రతిష్ట మంట కలిసింది, వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇదంతా విజయసాయిరెడ్డి వ్యక్తిగత వ్యవహారం. మీరెవరూ కలవటం కానీ మీడియా మీట్లో పాల్గొనటం కానీ చెయ్యొద్దని తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయట. అంతేకాదు, ఈ వ్యవహారంపై ఒకవేళ మాట్లాడాల్సిన సందర్భం వస్తే సింపుల్ గా నో కామెంట్ అంటూ స్కిప్ అవ్వండి అంటూ కూడా ఆదేశాలు అందాయట. అందుకే
తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ను తూచా తప్పకుండా ఫాలో అయిన విశాఖ వైసీపీ నేతలు విజయసాయిరెడ్డికి ఝలకిచ్చారు. చాలా రోజుల తర్వాత విశాఖకు వచ్చిన పార్టీ నేతలు దగ్గరకు వెళ్లకపోవడాన్ని అనుచరులు అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ పరిణామం ఏమాత్రం రుచించడం లేదు. ఎంపీకి మద్దతుగా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అధిష్టానం ఆదేశాలు పాటించారు. ఇక విజయసాయిరెడ్డి మీడియా మీట్ కు విశాఖకు చెందిన కొందరు చోటామోటా నేతలు హాజరైనా పక్కన కూర్చోవడానికి ఇష్టపడకుండా దూరంగానే ఉండిపోయారు. దీంతో ఈ జిల్లాతో సంబంధం లేని జూపూడి ప్రభాకర్ ను మాత్రమే పక్కన పెట్టుకుని శాంతి మదన్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు తన మాట కోసం, తన రాక కోసం ఎదురు చూసిన నేతలే ఇప్పుడు ఎదురు తిరగడాన్ని విజయసాయి జీర్ణించుకోలేకపోతున్నారట. విశాఖలో మళ్లీ తనకు పూర్వ వైభవం వస్తుందని, కొత్త ఛానల్ కూడా పెడతానని అనుచరులు సహచరులతో అన్నారని లోకల్ టాక్. అప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులతో పాటు వీరి సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. విశాఖలో విజయసాయికి వచ్చిన ఈ పరిస్థితిని చూస్తే పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకోవటం సామెత గుర్తుకు రాక మానదు. ఇదంతా విజయసాయిరెడ్డి స్వయంకృతాపరాధమే అంటారు. కాదని ఎవరైనా అనగలరా అనే ప్రశ్న వస్తోంది.